నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజ్యముద్ర ఎంపిక దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. లోగోలో అమరవీరుల స్తూపం, జెండా రంగులు, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు కూడా అమర్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఈ రాజ్యముద్ర లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. గత కొన్ని రోజులు తెలంగాణ రాజ్యముద్ర, తెలంగాణ రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ రాజ్యముద్ర, తెలంగాణ గీతంపై ఫైనల్ అయినట్లు, వాటిని ఫైనల్ చేసే అవకాశమే ఉంది. ఇక సాయంత్రం సీఎం రేవంత్ కీలక సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నాయకులు హాజరవుతారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, రాజముద్రని దాదాపుగా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం రాజముద్ర సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంట్లో గతంలో చేసినట్టుగా అనేకమైనటువంటి ఆరోపణలు, రాచరికకు సంబంధించిన పోగడలు, ఆనవాళ్లు ఈ యొక్క ముద్రలో ఉన్నాయి. కాబట్టి అవి తీసి తెలంగాణ యొక్క ఖ్యాతి ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఈ యొక్క అధికారిక చిహ్నం అనేటువంటిది దాదాపుగా ఖరారు అయిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ యొక్క అంశం తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఈ యొక్క లోగోలో అమరవీరుల స్తూపం మరియు ఆ జెండా రంగులతో పాటుగా వ్యవసాయాన్ని ప్రతిబింబించేటువంటి వరి వంగడాలకు సంబంధించినటువంటి దాన్ని ముద్రించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటుగా గతంలో ఉన్నట్టుగా తెలుగు, ఇంగ్లీష్, అదేవిధంగా ఉర్దూ భాషలోనే కాకుండా తాజాగా హిందీ భాషలో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఇందులో ఏర్పాటు చేసినట్టుగా మనకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి దాదాపుగా ఇదే ఫైనల్ అయినట్టుగా కూడా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలను ఈ యొక్క సమావేశానికి, సాయంత్రం యొక్క సమావేశానికి పిలిచారు. ఈ యొక్క సమావేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక చిహ్నం, అదేవిధంగా తెలంగాణ యొక్క గీతం పైన కూడా పూర్తి స్థాయిలో
వివరించేటువంటి ఒక ప్రయత్నం కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సిపిఐ సిపిఎం తో పాటుగా ఎంఐఎం నాయకుల్ని ఆహ్వానించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ లను మాత్రం పూర్తిగా దూరం పెట్టిందనేటువంటిది మనకు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ యొక్క చిహ్నాలను తొలగించడం పైన కేసీఆర్ యొక్క పూర్తి స్థాయిలో కేసీఆర్ ముద్రను తొలగించాలి అనేటువంటి ఒక అంశం తెరపైకి వస్తోంది. కావాలనే సీఎం కేసీఆర్ యొక్క ఫేమ్ ను డిఫేమ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ చార్మినార్ ముందు కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. నిన్న వినోద్ కుమార్ కూడా వరంగల్లో చేసినటువంటి పరిస్థితి. కాకతీయుల కళాతోరణం, అదే విధంగా చార్మినార్ ను రాచరికపు ఆనవాళ్లుగా, రాచరికపు ముద్రలుగా భావించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అవి తొలగిస్తానని గత కొంతకాలం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఈ యొక్క అంశాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్ర రాజముద్ర లోపల వరి వంగడాలతో పాటుగా అమరవీరుల స్తూపము, అదేవిధంగా అశోక చిహ్నం సత్యమేవ జయతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని సంబంధించి హిందీ, ఇంగ్లీష్, అదే విధంగా తెలుగు, ఉర్దూ భాషల్లో లిఖించే విధంగా ఈ యొక్క రాజముద్రను కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇదే రాజముద్ర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులతో చర్చించిన తర్వాత ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ముద్రపై జరుగుతున్నటువంటి నిరసనలు బీఆర్ఎస్ ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం, అదే విధంగా చార్మినార్ ను తొలగించి దాని ప్లేస్ లో పూర్తి స్థాయిలో అమరవీరుల స్తూపంతో పాటుగా సత్యమేవ జయతే అశోక చిహ్నము, అదే విధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి వంగడాలకు సంబంధించిన గొలుసులను అందులో ఏర్పాటు చేయడమే కాకుండా 4 భాషలలో ఈ యొక్క రాజముద్ర వచ్చేలా కూడా దీన్ని రూపుదిద్దినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి గీతాన్ని కూడా జయ జయ తెలంగాణ 2 నిమిషాల 36 సెకండ్ల వ్యవధితో పాటుగా పూర్తి స్థాయిలో పాట పాడే విధంగా కూడా కీరవాణి సంగీత సారథ్యంలో పూర్తి స్థాయిలో అందశ్రీ స్వరకల్పన చేసినటువంటి ఒక గీతాన్ని కూడా సాయంత్రం ఆవిష్కరించనున్నారు. దీని ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి గీతం పైన, అదే విధంగా రాజముద్ర పైన మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వరి వంగడాలతో పాటుగా అశోక చిహ్నంతో ఉన్నటువంటి అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించే విధంగా, వారి యొక్క త్యాగాలను స్మరించే విధంగా అమరవీరుల స్తూపాన్ని ఇందులో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదే లోగో ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్.